వైశ్యాస్లో అనస్థీషియా ఇస్తే ప్రాణానికి ప్రమాదమా? దీన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయొచ్చా? లెట్స్ క్లియర్ దిస్ డౌట్ టుడే. మన బాడీలో సూడోకొలినెస్టరేజ్ అనే ఎంజైమ్ లివర్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ ఎంజైమ్ మనం కొన్ని సందర్భాల్లో పూర్తిమత్తు ఇవ్వడానికి వాడే స్కోలిన్ అనే డ్రగ్ ని మన బాడీ నుంచి ఎలిమినేట్ చేయడానికి సహాయపడుతుంది. ఎవరిలో అయితే ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళల్లో స్కోలిన్ యొక్క యాక్షన్ కేవలం 10 నిమిషాలు కాకుండా 6 నుంచి 8 గంటల వరకు ప్రొలాంగ్ అయ్యి ఆ పీరియడ్ అంతా కూడా పేషెంట్ పెరాలసిస్ లోనే ఉంటూ మనం కృత్రిమంగా బయట నుంచి అందించే వెంటిలేటర్ సాయం ద్వారా శ్వాసని అందుకుంటారు. మరి ఇది ఓన్లీ వైశ్యాస్కే పరిమితమా? నో, ఇట్స్ నాట్ అబౌట్ క్యాస్ట్, ఇట్స్ అబౌట్ జెనెటిక్ మ్యూటేషన్. మన బాడీలో క్రోమోజోమ్ 3 మీద ఉండే BCH జీన్ సుమారుగా 70 రకాల జీన్ మార్పుల్ని చెంది అందులో A అండ్ K వేరియంట్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళల్లో దీని యొక్క యాక్టివిటీ 30% కన్నా తక్కువగా చెప్పబడుతుంది. సో ఇది ఏ దేశం వాళ్ళలోనైనా, ఏ ప్రాంతం వాళ్ళలోనైనా, ఏ కులం వాళ్ళలోనైనా, ఎవరిలోనైనా ఉండొచ్చు. కానీ రీసెర్చర్స్ ద్వారా తెలిసింది ఏంటంటే వైశ్యాస్లో 100 మందిలో 2 నుంచి 4 ఈ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ 30% కన్నా తక్కువగా చెప్పబడుతుంది. అందుకే వైశ్యాస్లో మనం ఈ రిస్క్ అనేది ఎక్కువగా చెప్తున్నాము. మరి దీనిని మనం ముందుగా అవాయిడ్ చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. మీరు మీ అనస్థీషియా డాక్టర్కి మీరు వైశ్యాస్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని కానీ లేదా మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా కూడా అనస్థీషియా నుంచి రికవరీ అవ్వడానికి టైం ఎక్కువగా పట్టిందని కానీ చెప్పినట్టయితే వాళ్ళు ఈ డ్రగ్ని అవాయిడ్ చేసి మీ అనస్థీషియాని సేఫ్గా కంటిన్యూ చేస్తారు.